పెట్టేసుకుంటే ఈవినింగ్ మనం చేసుకోవాలి అంటే మధ్యాహ్నం మనం చేసుకోవడానికి ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఉడకపెట్టుకోవడానికి నేను ఇంకా అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. పొటాటో ఉడికింది ఉంటే ఇంకా సులువండి, మనం తయారు చేసేసుకోవచ్చు. అలాగే గోధుమ నూకను కూడా మనం ఏం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే పొటాటో ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చినా పర్వాలేదు, కొంచెం స్మాష్ చేసుకోవడానికి వీలుగా మెత్తగానే ఉండాలండి. పొటాటో బాగా ఉడకాలి. అలాగే ఇంకా గోధుమ నూక కూడా తీసుకుంటున్నానండి. గోధుమ నూక బాగా మనం మెత్తగా ఉడకపెట్టేసుకోవాలి. అది కూడాను దానికి ఇంకా నేను 1 కప్ అయితే గోధుమ నూక తీసుకున్నాను. అలాగే మూకుడు తీసుకున్నాను. ఇందులో కొంచెం పొయ్యి వెలిగించుకుని మూకుడు పెట్టేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి. గోధుమ నూకకి మనం 1 కప్ తీసుకుంటే 1.5 కప్ నేను వాటర్ వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం నూనె, కొంచెం ఉప్పు అలా వేసుకుంటే మనం ఉడకపెట్టుకున్నప్పుడే వేసేసుకుంటే అప్పుడే మనకి ఉప్పు కలుస్తుందండి. మనకి మళ్ళీ